పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సమయంలో దేవుడు నన్ను, సంఘాన్ని, కుటుంబాన్ని, బంధుమిత్రుల్ని ఈ 2024 సంవత్సరం అంతా కాపాడినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అదేవిధంగా వాక్యాన్ని పంచుకునే భాగ్యం ఈ 2024 సంవత్సరంలో ఉపద్య గ్రంథం ధ్యానం చేయడానికి దేవుడు కృప చూపించాడు. అంత మాత్రమే కాదు, ధన్యతలు కూడా మనం ఉన్నటువంటి 8 ధన్యతలు కూడా నేర్చుకున్నాం, తెలుసుకున్నాం. ఆ భాగ్యాన్ని కూడా దేవుడు ఇచ్చినందుకే కృతజ్ఞతలు. అంత మాత్రమే కాదు, వర్తమాన విషయంలో, సిద్ధపాటు విషయంలో కూడా మీరందరూ మా కోసం, మా కుటుంబం కోసం ప్రార్థిస్తున్నందుకు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దేవుని బిడ్డలారా, ఈరోజు నా టైటిల్ ఏంటంటే దిద్దుబాటు సిద్ధపాటు. ఏంటిదండి? దిద్దుబాటు సిద్ధపాటు. దిద్దుబాటు అంటేనే మనకు పడదు కదా? పడిద్దా? పడతా. ఓకే, దిద్దుబాటు సిద్ధపాటు. ఓకే, జార్జ్ ముల్లర్ గురించి మీరు వినే ఉంటారండి. ఆయన అనాథ హాస్టల్ బాగా నడిపేవాడు. ఆయన యొక్క ప్రార్థన ఎప్పుడు ఎలా ఉంటుందంటే, ప్రభువా, నేను ఏదైనా తప్పు చేస్తే దయచేసి నాకు చూపించు, నన్ను నీ సత్యానికి మరియు నీ చిత్తానికి నడిపించు. అంటే ప్రతి దినం ఆయన ప్రార్థన ఏంటంటే దిద్దుబాటు ప్రార్థన. నేనే తప్పు చేశానో పరిశుద్ధాత్మ ద్వారా, వాక్యము ద్వారా నాకు చూపించు, నీ సత్యానికి నీ చిత్తానికి నన్ను నడిపించని ప్రార్థన చేశాడండి. ఇది కూడా మన వ్యక్తిగత జీవితాల్లో ప్రతిరోజు మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. అలాంటి ప్రార్థనే మనం బైబిల్లో చూస్తాం. 139వ కీర్తన 23, 24 చదవండి. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము. ఇది దిద్దుబాటు ప్రార్థన అండి. ఈ దిద్దుబాటు ప్రార్థనలో దావీదు 4 ముఖ్యమైన విషయాలు తెలియజేస్తా ఉన్నాడు. ఒకటేమో, దేవా నన్ను పరిశోధించు. రెండేంటో, నన్ను పరీక్షించు. 3, పరిత్యజించు. 4, పయనింపచేయి. ఏమేమి అంశాలండి? పరిశోధించు, పరీక్షించు, పరిత్యజించు, పయనించు. ఇప్పుడు ఈ వచనాలను చూద్దామండి. అసలు దావీదు ఇలాంటి ప్రార్థన ఎందుకు చేశాడు? దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము. అసలు ఎందుకు చేశాడో చూస్తే దేవుని బిడ్డలారా, అంతకంటే ముఖ్యంగా దావీదు యొక్క సాక్ష్యం ఏంటంటే, 1 సమూయేలు 13వ అధ్యాయము 14వ వచనం చదవండి. 1 సమూయేలు 13వ అధ్యాయము 14వ వచనం. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకని గనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతినిగా చేయును. చూడండి, సమూయేలు చెప్పేటువంటి, అంటే దైవవాక్యం ద్వారా సమూయేలు చెప్పేది ఏంటంటే, తన దేవుని యెహోవా చిత్తానుసారమైన మనసు గల ఒకరిని నేను కనుగొన్నాను. అంటే he is after God's own heart. దేవుని చిత్తానుసారంగా, దేవుని హృదయానుసారుడుగా నడిచేది ఎవరంటే దావీదండి. అయినా కానీ దావీదు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే,
దేవా నన్ను పరిశోధించు. ఇంకా అతని గురించి ఇంకా దైవ సాక్ష్యం ఏం చెప్తుందంటే అదే సమూయేలు 16:17 చదవండి. 16:7 వచ్చి, అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుష్యులు పై రూపమును లక్ష్య పెట్టుదురు, కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. ఇప్పుడు ఎవరి గురించి చెప్తున్నాడు? దావీదు దగ్గరికి వెళ్ళు. అతను హైట్ చూడొద్దు, వెయిట్ చూడొద్దు, పర్సనాలిటీ చూడొద్దు, హెయిర్ స్టైల్ చూడొద్దు, ఏమీ చూడొద్దు. అతని హృదయాన్ని నేను లక్ష్య పెట్టి ఉన్నాను. సచ్ ఎ గ్రేట్ మ్యాన్, ఎ డివోటీ వాస్ అండ్ ఈజ్ డేవిడ్. అటువంటి గొప్ప భక్తుడు, దైవ చిత్తానుసారంగా నడిచిన వ్యక్తి ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే ఈ దిద్దుబాటు ప్రార్థన చేస్తున్నాడండి. ఈ 2024 సంవత్సరంలో మనకి చాలా ఆశీర్వాదాలు వచ్చాయి కదా. బట్ ఈవెన్ దో వీఆర్ అన్ఫెయిత్ఫుల్, గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ ఈవెన్ దో వీఆర్ అన్ఫెయిత్ఫుల్. మనము నమ్మదగని వారము కానప్పటికీ ఆయన ఎవరండి? నమ్మదగిన వాడు. నిన్న మాకు ట్యూషన్కి ఒక పిల్లోడు వచ్చాడు. ఈ మధ్య ట్యూషన్ చెప్తున్నా కొన్ని ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల. ఆ పిల్లోడికి నేను హిందీ చెప్తుంటే మా బొడ్డోడు హిందీలో సేమ్ వర్డ్స్ రిపీట్ చేస్తున్నాడండి. సేమ్ వర్డ్స్ రిపీట్ చేస్తున్నాడు. ఇప్పుడు నేను చెప్పబోయేది ఎవరికీ తెలియదు, కానీ మా అమ్మకి, అదేవిధంగా గ్రేసి వాళ్ళ అమ్మకే తెలుసు. అంటే మా నలుగురికే తెలుసు, టాప్ సీక్రెట్. ఇవాన్ పుట్టకలోనే డాక్టర్ గారు నోరు తెరిచి చూసి ఏమన్నాడంటే, మీ ఓడికి మాటలో సరిగ్గా రావు, ఆపరేషన్ చేయాలన్నారండి. మీ ఓడికి మాటలో సరిగ్గా రావు, ఆపరేషన్ చేయాలన్నారు. గుండె తరుక్కుపోయింది. అర్థమవుతుందా? వాడు ఎదుగుతున్నా కొద్దీ 3 months 4 months ఎదుగుతున్నా కొద్ది డాక్టర్ గారు చెప్పే మాటలే నాకు వినబడుతున్నాయి తప్పితే ఏం వినపట్లే. చూడటానికి బాగా ఉన్నాడు, యాక్టివ్గా ఉన్నాడు, అన్నీ అర్థం చేసుకుంటున్నాడు. మాటలు సరిగ్గా రాకపోతే ఎట్లుంటాడు, మనుషులు ఎంత జాలి పడతారు అనే బాధ ఉండేదండి. అర్థమవుతుందండి? సో మళ్ళీ డౌట్ వచ్చి ఇంకొక డాక్టర్ దగ్గరికి తీసుకుని పోయాం. అర్థమవుతుందా? చెప్పేది నిజం. దైవ సన్నిధిలో గాడ్ ఈజ్ మై విట్నెస్, దేవుడే నాకు సాక్షి. మళ్ళీ రెండో డాక్టర్ దగ్గర తీసుకుని పోతే అవును నిజమే అన్నారు. చెప్పేది అర్థమవుతుందమ్మా? అవును నిజమే అన్నారు. 2 డాక్టర్లు కన్ఫర్మ్ చేశారు. మాటలు సరిగ్గా రావు, ఇంకా స్పష్టంగా మాట్లాడలేడు, ఆపరేషన్ చేయాలని. ఈ 2024 సంవత్సరం ఎండింగ్కి వస్తే నాకు గుర్తుకొచ్చినటువంటి మాట ఈ వారంలో ఏంటంటే, దేవుడి ఇవాన్ని చూపెట్టి మాటలు స్పష్టంగా రావు, ఆపరేషన్ చేయాలి అన్న వాళ్ళ మాటలే వినికిల్లో వచ్చాయి. కానీ నిన్న వాడు ఇంగ్లీష్ పదాలు, హిందీ పదాలు, తెలుగు పదాలు చెప్తుంటే దేవుడు ఎంత గొప్పవాడో అని అర్థం. ఇది నిజమండి. సో దేవుడు, నేను నా కుటుంబం ఎంత అపనమ్మకంగా ఉన్నా కానీ దేవుడు మాత్రం నమ్మదగిన దేవుడు. తన బిడ్డల్ని ఎప్పుడు చూసినా కరుణిస్తూనే ఉంటాడు, కరుణిస్తూనే ఉంటాడు. అర్థమవుతుందా? అందుకే మనం అన్ఫెయిత్ఫుల్గా ఉన్నప్పుడు దేవుడికి చేయవలసిన ప్రార్థన ఏంటంటే దిద్దుబాటు ప్రార్థన. ఆ ప్రార్థనలో మనం మొట్టమొదటి ఏం చేయాలో తెలుసా? చదవండి 23వ వచనం. దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. నా హృదయమును అంటే ఫస్ట్ పరిశోధించి, అంటే పర్స్యూ. ఇక్కడ దావీదు చేస్తున్న ప్రార్థన ఏంటో తెలుసా? నా ఆలోచనలు పరిశోధించు.
ఎట్లాంటి ఆలోచనలో చెప్పనా, గ్రేసీతో నేను అంటేవాడిని, వీడికి మాటలు ఎప్పుడు వస్తాయో, ఎప్పుడు స్పష్టంగా మాట్లాడతారు, అసలు నీకు విశ్వాసం లేదు ఏం లేదు అంటది. ఒకవైపు ఏమో డాక్టర్ గారి మాటలు, నా ఆలోచనలు ఏమున్నాయి, వీడికి మాటలు వస్తాయో రావో. ఆమెకు మాత్రం విశ్వాసమే ఉంది, గ్రేసీ సిస్టర్కి మాత్రం ఫుల్ విశ్వాసం. ఓకే, కానీ ఇక్కడ కూడా అదే, మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఇహలోకపరమైనటువంటి ఆలోచనలు ఉంటాయండి. మనుషులు ఏదన్నా నెగిటివ్గా మాట్లాడినప్పుడు వచ్చేటువంటి ఆలోచనలు ఉంటాయి చూసారా, అవే తడుతూ ఉంటాయి. మొదటి డాక్టర్ చెప్పిన ఆలోచన నా హృదయంలో ఉన్నది, రెండో డాక్టర్ చెప్పినటువంటి ఆలోచన నా హృదయంలో ఉంది. అంటే ఇవన్నీ ఎల్లప్పుడు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. ఈ 2024 సంవత్సరంలో కూడా నా ఆలోచనలో మనుషులు అన్నవి ఉంటాయి చూసారా, అవి హృదయంలో ఫిక్స్ అయిపోయి ఏం చేస్తాయంటే బయటికి అస్సలు పోనీయవు. నీవు నన్ను ఫలానా తారీఖున, ఫలాని రోజున, ఫలాని టైంలో ఏమన్నావు, అట్లా అన్నావు కదా అంటామా? అది గుర్తుంచుకోమా? మనిషిని చూడంలోనే ఆ డైలాగ్సే వస్తాయి. బట్ దావీదు ఏం చెప్తున్నాడు తెలుసా, నా ఆలోచనలు ఉంటే చూసావా, ఆ ఆలోచనలు పరిశోధించు. ఆ ఆలోచనలో నెగిటివ్గా వ్యతిరేక భావంతో ఉంటే వాటిని పరిశోధించి ఇన్వెస్టిగేట్ చేసి వాటన్నిటినీ తీసివేయి అంటున్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు 2 రకాల పరిశోధనలు మన జీవితంలో ఉండాలి. దేవుని వాక్యమును గురించినటువంటి పరిశోధన ఈ సంవత్సరం అంతా నేర్చుకున్నారు కదా, అది జీవితం అంతా మర్చిపోకూడదు. ఇంకా పరిశోధిస్తూ ఉండాలి. దేవునికి అయాసకరమైన చేసినటువంటి పనులు ఉంటాయి చూసారా, ప్రభువా అవన్నీ మీరు తవ్వి 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 నాకు గుర్తు చేసి వాటన్నిటిని ఏం చేయాలండి, తీసివేయండి అని. మన ఆలోచనలు, మన భావాలు, మన సంకల్పాలు, అంటే మనం అది చేయాలి ఇది చేయాలని లోకానుసారంగా అనుకుంటాం చూసారా, అవి దేవునికి ఏమైనా వ్యతిరేకంగా ఉన్నాయా లేవా, అవన్నిటిని గురించి దావీదు ప్రార్థన చేస్తున్నాడు. నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. ఇక్కడ చూడండి, తెలుసుకొనుము అన్న పదము 2 సార్లు ఉన్నదండి. 23వ వచనంలో ఉంది మొదటి భాగంలో, 23 రెండవ భాగంలో. నా హృదయమును తెలుసుకొనుము, నా ఆలోచనలు తెలుసుకొనుము. ఇక్కడ హిబ్రూ వర్డ్కి ఒక అద్భుతమైన పదము తెలుసుకొనుట అని పదం ఉంటుందండి. ఆది కాండంలో ఆ పదాన్ని ఎలా ఉపయోగిస్తారంటే ఎరిగెను అన్న పదాన్ని ఇస్తాడు. ఆదాము అవ్వను ఎరిగెను, ఆర్ భార్యాభర్తల మధ్య రిలేషన్షిప్ అంట చూసారా, ఫిజికల్ రిలేషన్షిప్, శారీరకమైనటువంటి సంబంధం ఎలా ఉంటుందో అంత పవిత్రమైనటువంటి రిలేషన్షిప్ని దేవా నీవు పరిశుద్ధుడు గనక నీకు నాకు అంత పరిశుద్ధమైనటువంటి రిలేషన్షిప్, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఆత్మీయ, శారీరక, మానసిక ఆ రిలేషన్షిప్ చూసావా, అలా నన్ను తెలుసుకుని నా హృదయంలో ఉన్నది ప్రతి దాన్ని పరిశోధించని ప్రార్థన చేస్తున్నాడండి. ఎంత గొప్ప ప్రార్థన అండి! అంత బాండింగ్, అంత బంధము దావీదు మధ్య దేవుని మధ్య ఉన్నది. అయినా కానీ దిద్దుబాటు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఇక్కడ దిద్దుబాటు ప్రార్థనలో ఆయన ఏం చేస్తున్నాడంటే 139వ అధ్యాయం మొత్తం మీకు చదివితే ఏమర్థమైందో చెప్పనా, 1 నుంచి 4 వరకు మనం చూస్తే దేవుడు సర్వజ్ఞాని అని చెప్తా ఉంటాడు. ఇంకా 7 నుంచి 16 వరకు చూస్తే సర్వజ్ఞాని మాత్రమే కాదు, ఆయన సర్వవ్యాపి, అంతటా వ్యాపిస్తాడు. తెలుగు భాషలో మీకు చాలా చెప్పాను, దేవుణ్ణి మనం తప్పుగా పిలుస్తాం, సర్వాంతర్యామి అంటాం. నో, పాటలు కూడా ఉన్నాయి తెలుగు క్రైస్తవ పాటలో, సర్వాంతర్యామి. నో, దేవుడు సర్వాంతర్యామి కాదు. దేవుడు, మన దేవుడు సర్వవ్యాపి. సర్వాంతర్యామి అంటే ఒక మతం ప్రకారం ఈ మైకులో ఉంటాడు అంతర్యామి, ఈ మైకులో ఉంటాడు,
ఈ బల్లలో ఉంటాడు, కుక్కలో ఉంటాడు, నక్కలో ఉంటాడు, పాములో ఉంటాడు, గోవులో ఉంటాడు, ఆవులో ఉంటాడు, ట్యూబ్లైట్లో ఉంటాడు. అది సర్వాంతర్యామి. సర్వవ్యాపి అంటే అది కాదు మీనింగ్. క్రైస్తవ దేవుడు సర్వవ్యాపి, సర్వాంతర్యామి కాదు. ఇంకా దేవుడు సర్వజ్ఞాని అని చెప్తున్నాడు, సర్వవ్యాపి అని దావీదు చెప్తా ఉన్నాడు. సర్వవ్యాపి మాత్రమే కాదు, సర్వశక్తిమంతుడని చెప్తా ఉన్నాడు. నీకు ఎన్ని గొప్ప లక్షణాలు, క్వాలిఫికేషన్స్, గుణగణాలు ఉన్నాయి కదా దేవా, నీ గుణగణాలను బట్టి నువ్వు నన్ను ఏం చేయాలి? ఇప్పుడు పరిశోధించి, ఇన్వెస్టిగేట్ చేయి. అంత గొప్ప దేవుడు కదా. నా హృదయంలో ఆలోచనలు, భావాలు, సంకల్పాలు అవన్నీ పరిశోధించి తెలుసుకొని నన్ను కడుగుదేవా అని ప్రార్థన చేస్తున్నాడండి. ఎస్, 2024లో దేవునికి వ్యతిరేకంగా ఏం చేయలేదా? చేశాం. ఆలోచనలో, హృదయము లేదా? ఉన్నది. ఇంకా నడక లేదా? ఉన్నది. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. రెండు ఉన్నాయి. పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. ప్రార్థనలు ఎదిగామా? ఎదిగాం. భక్తిలో ఎదిగామా? ఎదిగాం. సహవాసంలో ఎదిగామా? ఎదిగాం. సాంగత్యంలో ఎదిగామా? ఎదిగాం. మరి కొన్ని తప్పులు చేస్తున్నామా? చేయట్లేదా? మాటలో జారుతున్నామా? జారట్లేదా? అర్థమవుతుందా? సాన్నిహిత్యము, అన్నాదమ్ముల మధ్య, భార్యాభర్తల మధ్య, అక్క చెల్లెల మధ్య సాన్నిహిత్యంలో ఒక్కోసారి మనం ముఖం మార్చుకొని ఉంటున్నామా? ఇవన్నిటిని గురించి దావీదు చెప్తున్నాడండి, హృదయంలో ఉన్న వాటన్నిటి గురించి. ఇంకా చూస్తే దావీదు ఎంత ప్రార్థన చేస్తాడంటే దేవుని బిడ్డలారా, ఒకసారి 17వ కీర్తన 3వ వచనం చూడండి. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి. లుక్ ఎట్, ఏమంటున్నాడండి? నీవు నన్ను పరిశోధించావు, ఇన్వెస్టిగేట్. రాత్రంతా అంటే ఉదయం నుంచి మనం అదే ప్రార్థన చేస్తాం కదా, ప్రభువా ఈరోజు చేసిన ఈరోజు చేసిన పాపాలన్నింటినీ క్షమించయ్యా అని ప్రార్థన చేస్తాం. చేయవా? పడుకునే ముందు ఒక 2 నిమిషాలు ప్రార్థన ఉంటుంది కదా. ఆ ప్రార్థనలు ఈ ప్రార్థన ఉంటుందా ఉండదా? నిజం చెప్పండి, ఉండాలి కూడా. మరి ఈ ప్రార్థన ఏం చేస్తున్నాడు? ఏమని? రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయు కానరాలేదు, నోటి మాట చేత నేను అతిక్రమింపను. ఎంత ధైర్యంగా దేవుని దగ్గరకు వచ్చి చెప్తున్నాడు. అదే గనక మనం ఇట్లా ఉంటే ఏం చేస్తామండి? నిజం చెప్పండి, అంటే మనం కాదులే, కొంతమంది విశ్వాసులు. అదే కానీ భక్తిలో పెరిగితే, అదే కానీ ప్రార్థనలో ఎదిగితే, అదే ఉపవాసంలో పెరిగితే మనకి ఎట్లుంటుందండి? సంఘంలో నా అంత ప్రార్థనా పరుడే లేడు. సంఘంలో నా అంత గాయకురాలేరు. సంఘంలో వాక్యానుసారంగా ప్రార్థన చేసేవాళ్ళు నాలాంటి వాళ్ళు నేను తప్ప. కానీ ఇదే దావీదు, ప్రభువా నువ్వు నన్ను శోధించావు, నన్ను పరిశోధించావు, నన్ను పరిశీలించావు, నీకేమీ కనపడలేదు, అయినా కానీ మళ్ళీ ఏం చెయ్యి? రిఫైన్ చెయ్యి, మళ్ళీ కడిగి 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 నన్ను చెయ్యి. ఎందుకు దావీదు దేవుణ్ణి ఇలా అడుగుతున్నాడు? ఒక్కసారి ఇర్మియా గ్రంథం చూడండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం. ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను. చూడండి, అందుకే ప్రార్థన చేస్తున్నాడు. హృదయమును పరిశోధించువాడు ఆయనే, అంతరింద్రియములను పరిశోధించువాడు ఆయనే. కాబట్టి అంత గొప్ప దేవునికి ఈయన ప్రార్థన చేస్తున్నాడు. అంటే హౌ యు అండర్స్టాండ్ గాడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నువ్వు దేవుణ్ణి ఏ విధంగా అర్థం చేసుకుంటున్నావో అన్నది ఇంపార్టెంట్ అండి.
నీ అర్థాన్ని బట్టే నువ్వు ప్రార్థన ఉంటుందండి. కొంతమంది దేవుని సన్నిధికి ఎక్కడికి వస్తారంటే వారి జీవితంలో స్వస్థతలు జరుగుతాయండి. ఏం జరుగుతాయండి? స్వస్థతలు జరిగిన తర్వాత దేవుని సన్నిధికి వస్తారు. వాళ్ళకు దేవుడు ఏ విధంగా అర్థమవుతాడో తెలుసా? దేవుడు ఓన్లీ స్వస్థపరిచేవాడు. కొంతమందికి వారి జీవితంలో గొప్ప కార్యం జరిగిద్ది, కోరుకుంటారు, అది జరిగిద్ది. అప్పుడు వాళ్ళు దేవుడిని ఏ విధంగా అర్థం చేసుకుంటారో తెలుసా? దేవుడు మేలులు చేయువాడు అన్నట్టుగా అర్థం చేసుకుంటారు. మరి కొంతమందికి దేవుడు ఏ విధంగా అర్థమవుతాడంటే వారు హృదయానుసారంగా ఏది జరిగితే అబ్బా ఇది దేవుడు చేశాడు అని దేవుడి దగ్గరికి వస్తాడు. అంటే వాళ్ళ కాన్సెప్ట్ దేవుణ్ణి ఒక చిన్న పాటలో మాత్రమే చూపిస్తుందని, దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత వాక్యము ప్రతి వారం నేర్చుకున్న తర్వాత కూడా దేవుణ్ణి ఇంకా ఎక్కువ అర్థం చేసుకోరు. యెహోవా స్వస్థపరచువాడు, యెహోవా చూచువాడు, యెహోవా దయగలవాడు, యెహోవా ప్రేమ చూపేవాడు, ఇవి మాత్రమే మనం తెలుసుకుంటాం తప్పితే ఆయన పరిపూర్ణత ఏంటో మనం తెలుసుకోలేమండి. ఆయన పరిపూర్ణత ఏంటంట? ప్రతి దాన్ని ఆయన చూడగలుగుతాడు. అంత మాత్రమే కాదు, నీ అంతరింద్రియములో ఉన్న ప్రతి దాన్ని ఆయన చూస్తాడండి. ప్రతి మకిలి, ప్రతి ఏంటిదండి మురికి ఆయన చూస్తాడు. ఇబ్రాయీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13లో చూస్తే ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు. మనమెవనికి లెక్క ఒప్పజవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తము మరుగులేక తేటగా ఉన్నది. ఆయన సృష్టి కంట, ఆయన దృష్టికి ఈ సృష్టిలో ఏది దాక్కోదంటండి. అంత గొప్ప దేవుడు ఆయన. అందుకే దావీదు అర్థం చేసుకొని నా హృదయంలో ఉన్నదాన్ని పరిశోధించు ప్రభువా. ఈ 2020వ సంవత్సరం 24వ సంవత్సరంలో నా హృదయం ఎలా ఉంది? మరి 25కి ప్రిపేర్ అవుతున్నా కదా, నా హృదయం ఎలా ఉండబోతుంది? దావీదులాగా ఉండేలా నాకు కృప చూపించి ప్రభు అని మనం ప్రార్థన చేయాలి. రెండవది, మొదటిది ఏంటిదండి? పరిశోధించు. రెండవది పరీక్షించు. ఇక్కడ చూడండి, పరీక్షించు. ఏమి పరీక్షించాలంట చెప్పండి? చదవండి అక్కడ. నా ఆలోచనలు. ఆలోచనలు అంటే ఏంటి? మైండ్తో వచ్చేది కాదు. ఇక్కడ హిబ్రూ వర్డ్ ఏంటంటే ఇట్స్ యాంగ్జియస్ థాట్స్, విచారకరమైనవి. ఈ 2025 సంవత్సరంలో నేను అనుకున్నది జరిగిద్దా? ఈ 2025 సంవత్సరంలో దేవుడు నాకు కృప చూపిస్తాడా? 2024 సంవత్సరంలో కూడా దేవుడు పని చేయలే, పిల్లలను పంపియండి. 2020 సంవత్సరం నుంచి నేను ప్రార్థన చేస్తున్నా. 21 అయింది, 22 అయింది, 23 అయింది, 24 కూడా అయిపోతుంది. మరి 25లో నా ఇద్దా కాదా? నా ఆలోచనల్ని పరీక్షించు అంటే నా విచారకరమైన ఆలోచనలు, ఐ హ్యావ్ సమ్ యాంగ్జియస్, ఐ హ్యావ్ సమ్ టెన్షన్, ఐ హ్యావ్ సమ్ ప్రాబ్లం, అవన్నీ చూసారా? వాటి గురించి నన్ను పరీక్షించి ప్రభువా, అట్లాంటివి లేకుండా నా కృప చూపించు ప్రభువా. మనలో ఎంతమందికి లేదండి? 2024లో అన్ఫుల్ఫిల్డ్ యాక్షన్స్ ఎంతమందికి ఉన్నాయి? అన్ఫుల్ఫిల్డ్ ప్రామిసెస్ ఉన్నాయా లేవా? నెరవేర్చబడని వాగ్దానాలు ఉన్నాయి చూసావా? ఆ వాగ్దానాలను ఏమంటారంటే నా ఆలోచనలు యాంగ్జియస్ గా ఉన్నాయి, నెరవేరలేదు. మీరు చెప్పిన వాగ్దానం ఇంకా నెరవేర్చబడలే. వాట్ అబౌట్ 2025? ఆ ఆలోచనలని చూసావా ప్రభువా? వాటిని నన్ను పరిశీలించి నాకు ధైర్యం చెప్పు. అర్థమవుతుందమ్మా? యా. ఇక్కడ చూడండి, 94వ కీర్తన 19వ వచనం చూడండి. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది.
ఇట్ ఈస్ ద సేమ్ ఎగ్జాక్ట్ హిబ్రూ వర్డ్. దేవా, నన్ను పరీక్షించి నా ఆలోచనను తెలుసుకునుము అంటే నా అంతరంగములో ఉన్న ఏంటిదండి విచారములు ఉన్నాయి చూసారా, నా అంతరంగములో ఉన్న విచారాలన్నీ పరిశీలించు ప్రభు అని అర్థం. కొంతమందికి యూత్కి ఏముంటుందండి, జాబ్ రాలేదు అన్న విచారం ఉంటుందా ఉండదా? ఇప్పుడు ఏం చేయాలి? 2025 సంవత్సరంలో పరిశీలించు ప్రభువా. కొంతమందికి వివాహం అనేది ఉంటుంది, దాన్ని ఆ యొక్క విచారం ఉంది ప్రభువా. కొంతమందికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డా ఏంటండి ఇంకా నిలదొక్కుకోలేదే అన్న విచారం ఉంటుంది, ఆలోచన ఉంటుంది. ఇంకేముంటుందండి, పిల్లలు కావలసినటువంటి చదువుకు కావలసినటువంటి ఆర్థిక వనరులు లేవే అన్న విచారం ఉంటుంది. ఆ విచారాలు ఏంటో నేను చెప్పేదానికంటే మీకు ఎక్కువ తెలుసండి. కాబట్టి ఆ విచారాలన్నిటిని ప్రభువా పరిశీలించు నా జీవితంలో. అవి ఏమై ఉన్నాయో వాటన్నిటినీ తవ్వి తీసి ప్రక్కన పెట్టు. అంటే అవి నా హృదయాన్ని ఏలకూడదు, ఆ హృదయాన్ని ఏలకూడదు. అంత మాత్రమే కాదు, ఇదే పదానికి యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా ఒక మాట చెప్పాడండి. చూడండి, లూకా సువార్త 8వ అధ్యాయము 14వ వచనం. ముండ్ల పొదల్లో పడిన విత్తనమును పోలిన వారెవరనగా విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణచివేయబడి పరిపంకముగా ఫలింపని వారు. ఇక్కడ విచారం అని చూసారా? సేమ్ దావీదు కూడా ఇదే ప్రార్థన చేస్తున్నాడండి. నా ఆలోచనలు పరీక్షించి తెలుసుకొనుము అంటే ఏంటి? నా విచారములు పరీక్షించు అని అర్థం అండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నాడు? కొంతమందికి విచారాలు ఉంటాయి. ఈ 2024 సంవత్సరం అంతా వాక్యం విన్నారు, బట్ వాట్ హ్యాపెండ్? మొత్తం ముళ్ళ పొదల్లో పడిపోయింది. అర్థమవుతుందా చెప్పేది? 2024 సంవత్సరం అంతా వాక్యం విన్నారు, ప్రతి వారం మందిరానికి వచ్చారు, ప్రతి సహవాసములో స్త్రీల సహవాసమే కానీ, పురుషుల సహవాసమే కానీ, వ్యక్తిగత సహవాసమే కానీ, కుటుంబ సహవాసమే కానీ వాక్యాన్ని చదివారు. కానీ ఒక విచారం ఏంటంటే అవన్నీ ఏమైపోయినాయి అంటే కొంతమందికి ముళ్ళ పొదల్లో పడిపోయినాయి. ఇదొక ఆలోచన ఉంటుందండి. అంటే ఆలోచనలో దావీదు ఏం చెప్తున్నాడు తెలుసా? నీ వాక్యానికి సంబంధించిన మాటలు ఉంటాయి చూసారా, ఆ మాటలు కూడా నేను ఏం చేస్తున్నాను, మర్చిపోతున్నా. 2023 జనవరి 1 నేను ఏం వాక్యం చెప్పాను? ఇగో ఇట్లనే ఉంటుందిగా విచారాలంటే. మరి 2024 జనవరి 1 అది కూడా లేదా? లేదమ్మా. ఓకే, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం ఎప్పుడు చెప్పా? 24లో చెప్పానా, 23లో చెప్పానా? అది కూడా గుర్తులేదా? ఓకే. ఏ విచారాలు ఉంటాయి మనకి? ఏ విచారాలు? లోక సంబంధమైన విచారాలు, జీవన సంబంధమైన విచారాలు, జాబు సంబంధమైన విచారాలు, శారీరక సంబంధమైన విచారాలు, కుటుంబానికి సంబంధించిన విచారాలు, ఇంకా ధనభోగాలకు సంబంధించిన విచారాలు. ఈ సంవత్సరం ప్లాట్ కొన్నా, వచ్చే సంవత్సరం ఎంత ప్లాట్ కొనాలి, అవునా కదా? ఈ సంవత్సరం ఒక 2 lakhs 3 lakhs 5 lakhs సేవ్ చేశా. నెక్స్ట్ ఇయర్ ఏం చేయాలండి? ఇంకెంత సేవ్ చేయాలి? మన టార్గెట్ ఎప్పుడైనా తగ్గిద్దా పెరిగిద్దా? పెరిగిద్ది కదా. కాబట్టి నీకు అలాంటి ఆలోచన ఏమైనా ఉంటే దయచేసి తీసేయి. 2000 ఈ జీవన సంబంధమైన విచారాలు, ఆలోచనలు ఉంటాయి చూసారా, ఆ ఆలోచనలు, ధనానికి సంబంధించిన ఆలోచనలు, భోగములకు సంబంధించిన ఆలోచనలు. భోగములు అంటే తెలుసు, ఎంజాయ్మెంట్, డ్రెస్సింగ్,
ప్రతిదీ. ఇక వీటన్నిటినీ గురించినటువంటి విచారాలు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ముళ్ళ పొదల్లో పడినటువంటి విత్తనాల వలె ఉంటారు. సంవత్సరాలు గడిచినా గ్రోత్, ఫలం అనేది ఉండదు, అభివృద్ధి అనేది ఉండదు. కానీ దావీదులాగా ఈరోజు మనం ప్రార్థన చేస్తే 2025 సంవత్సరానికి దేవుడు ఏం చేస్తాడండి, మనకు ఒక నిశ్చలమైన ఆశీర్వాదాన్ని దేవుడిస్తాడండి. ఇది రెండవ మాట. ఇక్కడ పరీక్షించు అన్న పదానికి ఏంటో తెలుసా అర్థం? పరీక్షించు అంటే కంసలి, తెలుసండి మీకు? కంసలి, బైబిల్ ఈ పదం ఉపయోగించారు. బంగారాన్ని ప్యూర్ గోల్డ్ 94 92 మా దగ్గర ఎంతో కేడియం అంటారు కదా, 92ఏనా? ఓకే, ఐ డోంట్ నో, 916, ఎందుకంటే వాడు అన్నిటి మీద నేను ఇంట్రెస్ట్ పెట్టలే. ఓకే, 916 ప్యూర్ గోల్డ్ చేశారా? ఆయన చేయటానికి ముందు ఏం చేస్తాడండి, అగ్నిలో వేస్తాడు. దాన్ని ఏం చేస్తాడు, రిఫైన్ చేస్తా ఉంటాడు. పరీక్షించటం అంటే అది. ఇక్కడ నా ఆలోచనలు ఈ లోక సంబంధంగా ఉన్నాయా, భౌతిక సంబంధంగా ఉన్నాయా, నా ఆలోచనలు శరీరానికి సంబంధంగా ఉన్నాయా, నా ఆలోచనలు ఉద్యోగానికి సంబంధంగా ఉన్నాయా? నన్ను పరీక్షించు ప్రభువా. పరీక్షించి 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 91 గోల్డ్ కంటే ప్యూర్ 100%గా నీ చిత్తానుసారంగా ఉండేటువంటి ఆలోచనలో నాకు 2025లో దయచేయి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా ఇదే ప్రార్థన మనం కలిగి ఉండాలండి. అందుకే 1 పేతురు 1:7 నశించిపోవు స్వర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. ఇది పరీక్షించటం అంటే. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు, ఇక్కడ చూడండి, సేమ్ ఈక్వలెంట్ వర్డ్, సమానమైన పదం అండి. పరీక్షించమంటే సువర్ణము అగ్ని చేత ఎలా పరీక్షించబడిద్దో, దేవా నా హృదయంలోనికి అంతటికి వచ్చి నా ఏలోక ఆలోచనలన్నిటినీ వదిలేసి నన్ను ఏం చేయాలి ఇప్పుడు, పరలోక సంబంధమైన ఆలోచనలు వైపు తిప్పు ప్రభు అని ప్రార్థన చేస్తా ఉన్నాడండి. ఇంకా ఇదే దావీదు 51వ కీర్తన 10వ వచనం చదవండి. దేవా నా యందు శుద్ధ హృదయము కలగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును. అంటే అంతకుముందు ఏమైపోయిందండి, ఇది పాపం చేసినప్పుడు రాసినటువంటి కీర్తన. ఇప్పుడు నూతనమైన మనస్సు నాకు దయచేయి, నా యందు శుద్ధ హృదయము కలగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనసు. అంటే మన మనసు ఏమైపోయిందండి, ఏంటిదండి, సంచలమైన మనసు కదా. ఒక్కసారి ఒక దగ్గర ఉంటుందండి. ఇప్పుడు మనందరం వాక్యమే వింటున్నాం, ఎంతమంది వేరే వాటి గురించి ఆలోచిస్తున్నారు చెప్పండి? అట్లాంటి హృదయం, కానీ స్థిరమైన మనస్సు కావాలని దావీదు ప్రార్థన చేస్తా ఉన్నాడు. పరిశోధించి పరిశీలించి పరీక్షించి అని క్లియర్గా చెప్పడం జరుగుతూ ఉందండి. మొదటిది ఏంటండి, పరిశోధించమని చెప్తా ఉన్నాడు. రెండోది పరీక్షించు. 3 పరిత్యజించు అంటున్నాడు. చదవండి అది. నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో. ఇక్కడ ఆయాసకరమైందంటే కష్టమైన పని. నీకు ఆయాసకరమైన పని చేస్తున్నా. ఎలా చేస్తున్నా? ఇక్కడ దీని అర్థం ఏంటంటే శరీరానుసారంగా కష్టమైన పని చేస్తున్నా నేను. నీకు వ్యతిరేకమైన పని చేస్తున్నా శరీరానుసారంగా. ఎట్లా? నువ్వు నాకు నాలుక ఇచ్చావు కదా, ఆ నాలుకను పవిత్రమైన వచనాలతో మాట్లాడుకోకుండా ఏం చేస్తున్నావు అండి, బండ బూతులతో నింపుతున్నా. ఇది శరీరానుసారంగా నేను ఆయాసంగా జీవిస్తున్నా. ఈ చూపంటూ చూసావా, ఈ సృష్టిని దైవ సృష్టిని ఎలా చూడాలండి? దేవుడు ఎంత గొప్పగా చేశాడో ఆ సృష్టిని చూస్తున్నప్పుడు దేవుణ్ణి ఆరాధించాలి. కానీ ఒక పురుషుడు ఒక స్త్రీని చూస్తే ఆలోచన ఏముంటుందండి? బహు భయంకరంగా ఉంటుంది. ఒక స్త్రీ అయినా భయంకరంగా ఉంటుంది.
చేతులు కూడా అంతే, నడక కూడా అంతే. ఇది అంటే ఏం చెప్తున్నాడు? నీ కాయస్సకరమైన మార్గం అంటే నా శరీరానుసారమైన నడక ఉంటుంది చూసారా, ఆ నడక ఏమైనా అయిష్టంగా ఉంటే తీసివేయి. శరీరానుసారం మాత్రమే కాదు, ఆత్మానుసారంగా కూడా ఏమైనా ఉన్నదేమో. ఆత్మానుసారంగా ఉన్నదంటే ఇక్కడ ఆత్మానుసారంగా మనం ఒక్కోసారి కొన్ని తప్పులు తెలియకుండా తప్పులు చేస్తామండి. తప్పులు అంటే వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోం. మొన్న గ్రూప్లో ఒక పోస్ట్ వచ్చింది, అది చెప్పలే. బాగా చదువుకున్న అమ్మాయి, ఒక 20 సంవత్సరాల ఆత్మీయ జీవితంలో ఏముంటుందండి, మంచి భక్తి ఉంది, ప్రార్థన బాగా చేస్తుంది. కానీ వాట్సాప్లో ఒక అయ్యగారు ఏం చేస్తున్నాడండి, ఖమ్మానికి రాబోతున్నాడు. ఒక అయ్యగారు ఖమ్మానికి రాబోతున్నాడు. ఆ అయ్యగారు ఫాల్స్ టీచర్. అయ్యగారు వాళ్ళ తరతరాలే ఫాల్స్ టీచర్, అంటే అబద్ధ బోధకులు. మీకు కష్టంగా ఉన్నా నేను నిజంగా చెప్తాను, వాళ్ళ తరతరాలు, మీకు అర్థమైందో కాలేదో తెలియదు, అందుకే ఇంటిస్తున్నా. తరతరాలు అబద్ధ బోధకులే వచ్చారు. వీళ్ళు అబద్ధ బోధకులు అని గుర్తించేటువంటి ఆత్మీయ స్థితిలో లేరండి. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. నాకు ఎలా రెస్పాండ్ అవ్వాలో అర్థం కాలేదు. రెస్పాండ్ అవ్వలే. ఒకటే చేయగలుగుతా, ప్రార్థన చేస్తా, నీ సత్యంలోకి నడిపించు ప్రభు అని. అంటే శరీరానుసారంగా మనం ఏం చేస్తామండి, దేవునికి ఆయాసకరమైన పనులు చేస్తాము. ఆత్మానుసారం కూడా దేవుని యొక్క వాక్యం సరిగా అర్థం చేసుకో. ఎంత వాక్యం చదివినా, ఎంత వాక్యము తెలిసినా, ఎంత దేవుళ్ళు ఎదిగినా, హూ ఈజ్ ఫాల్స్ టీచర్, హూ ఈజ్ ట్రూ టీచర్? అబద్ధ బోధకుడు ఎవరు, నిజ బోధకుడు ఎవరు గ్రహించే స్థితిలో మనం ఉండట్లే. క్రైస్తవ లోకం ఉండట్లేదండి. ఏది యూట్యూబ్లో కనబడితే వాక్యం బాగుందని చెప్పట్లే. చూడొద్దని కాదు, గ్రహించమని వాక్యము చాలాసార్లు ఉంది. పరిశోధించు, పరిశీలించు, టెస్ట్ చేయని చెప్తుంది. అది చేయకపోతే అది నీ తప్పే. ఆ తప్పులు ఏమైనా ఉన్నాయో నన్ను పరిశీలించి అవన్నీ తీసివేయి ప్రభువా అంటే ఆత్మానుసారంగా మనము జ్ఞానంలో ఎదగమండి. అట్లాంటివి ఏమన్నా ఉన్నా అవి కూడా తీసివేయి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడండి. ఇంకా దీని క్లియర్ మీనింగ్ ఏంటో తెలుసా? కంప్లీట్గా స్కానింగ్ చెయ్యి. ఏం చేయాలండి? కంప్లీట్గా స్కానింగ్ చెయ్యి. నా శరీరమైన ఆలోచనలు, నా ఆత్మానుసారమైనటువంటి ఆలోచనలో స్కానింగ్ చేయమని చెప్తా ఉన్నాడండి. అందుకే ఒక్కసారి ప్రోవర్బ్స్, సామెతలు 6వ అధ్యాయము 16 నుంచి చదవండి. Am I right? సామెతలు 6వ అధ్యాయము 16. ఎగ్జాక్ట్లీ. యెహోవాకు అసహ్యములు 6 కలవు, 7 ఆయనకు. అవేమనగా అహంకార దృష్టియు, కళ్ళలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యాలోచనలు యోచించు హృదయమును, కీడు చేయు త్వరపడు పాదములు. ఇక్కడ చూడండి అండి, శరీరంలో అన్ని భాగాలు ఆల్మోస్ట్ ఉపయోగించాడండి. ఫస్ట్ ఎవరండి? ఆయనకి అసహ్యకరమైనవి ఏంటి? నేను చెప్పాను, నీకు అసహ్యకరమైనవి తీసివేయి అంటే శరీరానుసారంగా ఉన్న వాటిని తీసివేయి, ఆత్మానుసారంలో ఆత్మీయ జీవితంలో నా యొక్క గ్రోత్, అభివృద్ధి సరిగ్గా లేకపోతే దాన్ని కూడా సరి చేయమన్నాడు. ఇక్కడ శరీరానుసారమైన ఏం చెప్తున్నానంటే నాలుక. ఇంకేముందండి నాలుకతో పాటు? నాలుక, చేతులు, ఇంకా హృదయము. ఇక హృదయం అంటే ఇక అన్ని హృదయం ప్రకారమే, టాప్ టు బాటం హృదయం ప్రకారమే నడుచుకుంటాయి. నెక్స్ట్ పాదములు, నెక్స్ట్ దురాలోచన, లేని వాటికి పలుకు అబద్ధ సాక్ష్యాలు, నెక్స్ట్ అన్నాదమ్ముల్లో జగడము పుట్టించు వారము. ఇది కామనే అన్ని కుటుంబాల్లో. నీకాయస్సకరమైనవి ఏంటండి? నీకాయస్సకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము అన్న దాంట్లో ఆఖరి భాగం అన్నదమ్ముల్లో ఏం పుట్టిస్తామండి? జగడం పుట్టిస్తాం. ఎవరు పుట్టిస్తారు? అక్క చెల్లెల్లా, కోడల్లా,
అమ్మా నాన్న, పక్కనోళ్ళ? చెప్పండి అండి దయచేసి. అర్థమవుతుందా చెప్పేది? అన్నాదమ్ముల మధ్య జగడాలు ఎవరు పుట్టిస్తారు? మన వ్యక్తిగత కుటుంబ జీవితాల్లో. మీ అన్నయ్య నన్ను ఎట్టన్నాడు, నువ్వు ఒక్క మాట కూడా అనలేదు. మీ అన్నయ్య అంటే ఇష్టం కానీ కట్టుకున్న భార్య అంటే రైట్? వీళ్ళకి ఎలా ఉంటుంది? ఎందుకు గొడవ? సబ్సైడ్ అంటే తగ్గిద్దాము అంటే కట్టుకున్న భార్య నీకు అంతలోకువా? 10 మందిలో అన్నాడు, కుటుంబంలో అన్నాడు, కట్టుకున్న భార్య అంటే అంతలోకువా అని అలి కూర్చుంటారు. కొంతమంది, మీరు అస్సలు కాదనుకోండి, అలిగి కూర్చుంటారు. కూర్చొని ఇప్పుడు ఈ తమ్ముడు లేకుంటే ఈ భర్త అన్నతో మాట్లాడితే నీకు కొంచెం కూడా ఏం లేదు, ఎస్ లేదు, నీకు కొంచెం కూడా లేదు. నన్ను అంత మాట అన్నా కానీ ఏమీ లేకోకుండా పోయి మాట్లాడుతున్నావు. పాపం ఏనేం చేస్తాడండి? అటు వదులుకోలేడు, ఇటు వదులుకోలేడు, నలిగి కుమిలిపోయి బాధపడతా ఉంటాడు. ఆడోళ్ళు, స్త్రీలే ఉంటారని కాదు, పురుషులు కూడా ఉంటారు. మీ అక్క, మీ చెల్లి ఏం చేసిందో తెలుసా? మీ అమ్మ దగ్గర తెలియకుండా ఒక 10,000 తీసుకుంది, ఒక 20,000 తీసుకుంది. మీ అమ్మ నీకు చెప్పలేదు, మీ చెల్లి నీకు చెప్పలే. చూసావా ఎంత టాప్ సీక్రెట్? అంటే నువ్వు వాళ్ళకి పొట్టలేదా? కన్నబెట్టావు కాదా? ఏమే రైట్ ఆర్ రాంగ్? అర్థమవుతుందండి? ఇవి మన జీవితాల్లో జరిగేవి. ఇక అవి మనసు పెట్టుకొని ఏం చేస్తాం? ఇటు తల్లితో మాట్లాడడం, ఇటు తండ్రితో మాట్లాడడం, ఇటు అన్నతో మాట్లాడడం, ఇటు చెల్లితో మాట్లాడడం. అర్థమవుతుందా? ఇవి 2024 సంవత్సరంలో ఉంటే తీసేయి. 2025 నీకేమైందండి? ఆశీర్వాదకరంగా మారింది. ఏం చెప్తున్నాడని కీర్తనకారుడు? నీకు ఆయాసకరమైన మార్గం, ఆయాసకరమైన అంటే శరీరానుసారమే, ఆయనకి ఆయాసకరమైనవి ప్రోవర్బ్స్, సామెతలు ఇప్పుడు చదివిచ్చాను. వీటన్నిటి నుంచి ఏం చేస్తున్నాడండి? తొలగిపోమని కీర్తనకారుడు తొలగించమని చెప్తా ఉన్నాడండి. పాపం దావీదు గారికి లేవా ఇలాంటి కష్టాలు? సొంత కొడుకులే ఈ ముసలోడు ఎప్పుడు పోతాడో, ఎవరో ఏ రోజు కొడుకులు వెయిట్ చేసినట్టుగా ఈ ముసలోడు ఎప్పుడు పోతాడో మేము ఎక్కుదాం. లేరా? భార్యల దగ్గర లేదా టార్చర్? కొడుకుల దగ్గర లేదా? అందరి దగ్గర ఉంది. మామ దగ్గర లేదా? సొంత భార్య దగ్గర లేదా టార్చర్? ఉంది. అయినా కానీ వీటన్నిటి నుంచి నన్ను విడిపించు ప్రభువా అని దిద్దుబాటు ప్రార్థన చేస్తా ఉన్నాడండి. ఒకటి ఏంటండి? పరీక్షించు. 2 పరిశోధించు. 3 పరిత్యజించు అంటే తీసేయి. 3 పయనించు. 3 పయనించు. నిత్య మార్గమున, లాస్ట్ వచనం ఏమందండి? నిత్య మార్గమున నన్ను నడిపించు. ఇవన్నీ అయిన తర్వాత మనం 2025లో ఏమైపోతామండి? ఎక్కడికి వెళ్తాం? నిత్య మార్గం వైపు ప్రయాణం చేస్తామండి. అర్థమవుతుందా? ఆశీర్వాదకరమైనటువంటి సంవత్సరంలోకి ప్రయాణిస్తాం. దేవుణ్ణి, ప్రభువా నన్ను పరిశీలించని, పరిశోధించని ప్రార్థన చేయి. దేవా నన్ను పరీక్షించని ప్రార్థన చేయి. నీకు ఇష్టం లేని వాటిని పరిత్యజించు అని ప్రార్థన చేస్తే ఆయన 2025 సంవత్సరంలో ఒక నూతనమైనటువంటి ఆలోచనలతోటి, ఒక ప్రణాళికతోటి ఆయన నిన్ను నడిపిస్తాడు. ఆ 2025 నుంచి ఆయన నిన్ను నిత్యత్వములోనికి, ఎటర్నిటీలోకి ఆయన నడిపిస్తాడు. లేకపోతే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఒక ఏమంటారు డెకేడ్, దశాబ్దమే కావచ్చు, 10 సంవత్సరాలే కావచ్చు, 20 సంవత్సరాలే కావచ్చు, 30 సంవత్సరాలే కావచ్చు, ద మోస్ట్ సీనియర్ విశ్వాసే కావచ్చు, కుదరదండి. ప్రతి ఒక్కరిలో ఈ ప్రార్థన చేయవలసింది. కాబట్టి నిత్య మార్గమున నన్ను నడిపించు. ఆయన ఎయిమ్ ఏంటంటే ఈ 2024లో వచ్చిన ఆశీర్వాదాలు కాదు, ఈ 2024 ముందు నువ్వు ఏమైతే పొందుకున్నావో అవి కాదు, నిత్యత్వంలో ఉన్నటువంటి ఆశీర్వాదాల కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ నిత్యత్వంలో ఉన్న ఆశీర్వాదాలు ఇవ్వటం కోసమే
ఆయన క్రిస్మస్ బాబుగా, క్రిస్మస్ పాపగా పుట్టి ఆయన నిత్యత్వమైనటువంటి ఆశీర్వాదాలు మనకి ఆ సిలువలో ఏం చేశాడండి? ఇచ్చేసి మన ఆయాసకరమైనది ఏంటిదండి? నీకు ఆయాసకరమైనది ప్రతి దాన్ని తీసివేసి ప్రతి దాన్ని ఆ సిలువ మీద మోసి ఏం చేశాడంటే నిత్యత్వంలోనికి మనల్ని ఆయన నడిపిస్తున్నాడు. నువ్వు సిద్ధంగా ఉంటే ఆయన ఖచ్చితంగా నడిపిస్తాడు. అందుకే మొట్టమొదటిగా మీకు జార్జ్ ముల్లర్ గురించి చెప్పా. ఆయన జీవితంలో ఎంత గొప్పగా దేవుడు కార్యాలు చూశాడు తెలుసా? మీరు వినే ఉంటారు. అనాథాశ్రమంలో పిల్లలకి అన్నం పెట్టడానికి డబ్బులు లేవండి, అన్నం కూడా లేదు, పాలు కూడా లేవు పిల్లలకు పోయడానికి, గ్రోసరీస్ కిచెన్ కూడా ఖాళీ అయిపోయింది. కానీ ఆయన అనుదిన ప్రార్థన ఏంటి? మర్చిపోయారు అప్పుడే? 35 minutes క్రితం చెప్పా. దేవా, ప్రతిరోజు నా హృదయాన్ని పరీక్షించి నీ చిత్తానుసారంగా నీ సత్యం ప్రకారం ఉండేలా చూడని ప్రార్థన చేశాడు. ఈ స్టోరీ మీరు చాలాసార్లు విన్నారు. పిల్లలందరినీ, పిల్లలు గ్లాసులు పట్టుకోండి, పిల్లలు ప్లేట్స్ పట్టుకోండి, లైన్లో కూర్చోండి, కానీ స్టవ్ వెలిగించలేదండి. అర్థమవుతుందా? పిల్లలందరూ అలానే కూర్చున్నారు. డోర్ వాజ్ బీయింగ్ నాక్డ్, డోర్ తడతా ఉన్నారు. తడతా ఉంటే ఒక పెద్ద రెస్టారెంట్ నుంచి ఏంటిదండి? భోజనం. అయ్యా, భోజనం రాత్రి నన్ను దేవుడు ఎందుకు ప్రేరేపించాడు ఇంత ఎక్కువ మొత్తంలో వండమని అని చెప్పాడు. ఆ భోజనం అంతా వెంటనే పంచాడు. మరి అయిన తర్వాత వీళ్ళకి పాలు కావాలి. ఏంటిదండి? పాలు కావాలి. మరి పాలు ఏంటి ప్రభు అన్నాడు. పాలు అన్న తర్వాత అక్కడ ఎదురుగా ఉన్న ఏంటిదండి? కార్ట్, ఎడ్ల బండి ఉందండి. ఆ ఎడ్ల బండి ముందుకు పోవటం ఆగిపోయింది. హాస్టల్ ఎదురుగా, ఆర్ఫనేజ్ అనాథాశ్రయం ఎదురుగా ఆగిపోయింది. మరి ఈ పాలేమో కొంచెం పర్టికులర్ టైంలో ఒక 10 నిమిషాలు, 20 నిమిషాలు, అర్ధ గంటలో ఒక గమ్యస్థానం చేరాలి. చేరకపోతే పాలు ఇరిగిపోతాయి. మరి ఈ బండి నడిచేటట్లేదు, టైం అయిపోయింది, పాలు ఇరిగిపోతాయేమని ఆ పాల వ్యాపారం వచ్చి ఏం చేశాడు? అయ్యా, ఈ పాల పరిస్థితి అయ్యా, పాలనే మీ పిల్లలకి ఇవ్వండి అయ్యా అన్నాడండి. అర్థమవుతుందండి దైవ కార్యాలు ఎలా ఉంటాయో? కాబట్టి ఈ 2024వ సంవత్సరానికి ముగింపు ఎలా పలుకుదాం? దేవా, నన్ను పరిశోధించు, నన్ను పరీక్షించు, నీకు ఇష్టం లేని వాటిని పరిత్యజించు, నన్ను నిత్యత్వానికి పయనింపేలా, ప్రయాణం చేసేలా నా కృప చూపించు. 2024లో నాకొక ఏంటిదండి? నిత్యత్వం వైపు ఒక స్టెప్ పడేలా చూపు ప్రభు అని ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, దయగలిగిన మా తండ్రి, నీ వాక్య ప్రకారం మాతో మాట్లాడారు. సిద్ధబాటు వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకే వందనాలు. మేము ప్రభువా, వీఆర్ అన్ఫెయిత్ఫుల్, మేము నమ్మదగని వారము. అయినప్పటికీ మీరు నమ్మదగిన దేవుడు. ఈ 2024 సంవత్సరం అంతా మీరు నమ్మదగినగా ఉన్నందుకు వందనాలు. అయినప్పటికీ మా హృదయంలో పరిశోధించవలసినవి చాలా ఉన్నాయి, పరీక్షించవలసినవి చాలా ఉన్నాయి. అంత మాత్రమే కాదు, మేము 2025కి ప్రవేశించడానికి ముందు కొన్ని పరిత్యజించవలసినవి కొన్ని కాదు చాలా ఉన్నాయి. అవన్నీ మీకు తెలుసు ప్రభువా. వాటితో మేము 2025 సంవత్సరంలోకి వెళ్లకుండా ఒక నూతనమైనటువంటి ప్రవేశం మాకు అనుగ్రహించి కృప చూపించు, కనికరించి మా హృదయాలను తెరిచి అటువంటి ప్రార్థన మేము చేసి, మేము ప్రభువా దావీదులాగానే మేము దిద్దుబాటు చేసుకుని సిద్ధపాటు కలిగి ఉండే భాగ్యం అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.